వాస్తవంగా ప్రభుత్వ అధికారుల్ని జైళ్ళల్లో పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగుల్ని జైళ్ళలో పెట్టడం లాంటి పనిని జగన్మోహన్ రెడ్డి చేయలే. వేధించలేదా అంటే ఒక ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధించారు. అట్లాగే తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి అధికారులు ముందు తనతో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఒత్తిళ్ళు వచ్చాక వేరే శాఖలకు మార్చేశాడు, లైమ్ లైట్లో లేని శాఖలకి. కానీ సస్పెన్షన్లతో ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో సస్పెన్షన్ జరిగింది. ఇంకొకళ్ళిద్దరిది బీఆర్లో పెట్టినటువంటివి ఉన్నాయి. తక్కువ అంటే ఒక పనిష్మెంట్ ఆస్పెక్ట్లో. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పెట్టిన వాళ్ళతో పోల్చుకుంటే 5% ఉంటుందేమో. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటయ్యా అంటే అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి ఇబ్బందులు పెట్టాలని అనుకోలేదు. అప్పుడు కుంభకోణాల మీద కేసులు పెట్టినప్పుడు చంద్రబాబుని చూడాలి, లేకపోతే అచ్చెన్నాయుడిని చూడాలా, లేకపోతే అయ్యన్న పాత్రుడి జోలికి వెళ్ళాలి అంటే నాయకుల్ని పట్టుకోవాలా, నాయకుల మీదన కక్ష తీర్చుకోవాలా, లేకపోతే నాయకుల మీదన కేసులు పెట్టాలనుకున్నాడు. కానీ అధికారులను పెట్టాలనుకోవాలి. ఇప్పుడు రివర్స్ నడుస్తుంది. అధికారులు ఓ పక్కన విజయవాడ పోలీస్ కమిషనరు, మాజీ పోలీస్ కమిషనరు, మాజీ డీసీపీ, అట్లాగే ఇప్పుడు విజయపాల్ అరెస్టు, అట్లాగే ఇంకా కొంతమంది అధికారుల్ని అరెస్టులు చేయడానికి రంగం సిద్ధం చేసుకో గుంటూరు జీజీహెచ్ ప్రభావతి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుండటం. ఇట్లా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు అనేక మందిని ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. అదేంటంటే జగన్ చెప్పినట్టు చేశారు అన్నటువంటిది. వాళ్ళని చెప్పినట్టు చేసినందుకే క్రిందసారి చంద్రబాబు చెప్పినట్టు చేసిన వాళ్ళందరినీ దాని ఆధారంగా బాబు మీద కేసు పెట్టారు, కానీ వీళ్ళని ఎవరిని అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టలేదు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ దఫా జగన్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటే పర్లేదు, వాళ్ళ కోరిక మేరకు జగన్ రాకపోతే పర్లేదు. ఈ దఫా వస్తే మాత్రం ఇప్పుడున్న అధికారులు ఎవరైతే వైసీపీని టార్గెట్ చేస్తున్నారో, జగన్ని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని వదలడు. అట్లాగే క్రిందసారి జగన్ స్థాయిలో ప్రతీకారాలు జరిగినటువంటిది ఆ పైన చూసుకున్నాడు. కింద స్థాయి ప్రతీకారాలకు వచ్చేటప్పటికి వైసీపీ వాళ్ళని బొక్కలో దోయించుకున్నారు, కానీ మిగతా వాళ్ళ జోలికి పోయినాయి తక్కువ. లోకల్గా ఉన్న ఘర్షణలో చేసుకున్నటువంటివి ఉన్నాయి. అది ఇవాళ జరుగుతున్న ప్రతీకార దాడులతో పోల్చుకుంటే అప్పుడు ఒక 5% ఉంటాయి. ఇప్పుడు జరిగిన ధ్వంసాలు, అరెస్టులు, కేసులు, జైళ్ల పాలు చేయడాలు ఇది 5-10% ఉంటుంది ఇవాళ జరుగుతున్న వాటితో పోల్చుకుంటే. క్రిందసారి జగన్ కంట్రోల్ చేశాడు. ఈవెన్ పోలీసు అధికారులకు కూడా చెప్పాడు, మొత్తం సొంత పార్టీ నాయకులకి అందరికీ చెప్పాడు, మీరు ఓవర్ యాక్షన్ చేయొద్దు, నేను ఒప్పుకోను, అవసరమైతే కేసు అని. ఇప్పుడు కోటమిరెడ్డి మీద కేసు పెట్టించేటప్పుడు అట్లాగే 2-3 నాయకుల మీద కేసులు పెట్టించాడు కదా సొంత వాళ్ళ మీదనే. అట్లాంటి దాకా వెళ్ళాడు తప్పించి పూర్తిగా నెత్తిని పెట్టుకోలేదు. ఈ దఫా మాత్రం పూర్తిగా వదిలేసేస్తాడేమో అనేది భయం. ఇప్పుడు జరిగినటువంటి హింసాకాండ, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణాలు రివర్స్ అయితే మళ్ళీ నడుస్తుంది. కాకపోతే జగన్ అసలు అధికారంలోకి రాడు, ఏమీ కాదు అనుకునేటటువంటి ఆస్పెక్ట్ ఒకటి. జగన్ అధికారంలోకి రాకపోతే నో ప్రాబ్లం, ఈ అధికారులకు కానీ ఈ ఉద్యోగులకు కానీ ఈ వేధించినటువంటి వాళ్ళకి. పొరపాటును వస్తే మాత్రం చాలా ప్రమాదకరం, ప్రాణాంతకమైనటువంటి వ్యవహారం.